హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 అని చెప్పేసి మనకి పోస్ట్ మ్యాన్కి అప్లికేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా రిజల్ట్ అయితే రావడం జరిగిందనమాట. నేనైతే ఈ తెలంగాణ అయితే నేను డౌన్లోడ్ చేశాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే మరికొన్ని రాష్ట్రాలకు దేశవ్యాప్తంగా అయితే ఈ యొక్క రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అబ్జర్వ్ చేసినట్టయితే అంటే ఒక్కొక్క స్టేట్కి సంబంధించి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఈ యొక్క రిజల్ట్ అయితే రావడం జరిగిందనమాట. ఇది ఫస్ట్ లిస్ట్ అనమాట. ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్ అని ఏ విధంగా వస్తుంది అని అంటే, ఫస్ట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ ఏదైతే ఉందో 3/9/2024 లోపు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనకి ఒక అడ్రస్ అయితే ఇచ్చారనమాట జిల్లాల పరంగా. సో అయితే ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి మీరు ఈ 3/9/2024 లోపు ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళారో ఆ వెళ్ళినట్టు వేకెన్సీస్ ఏవైతే ఉంటో ఆ వేకెన్సీస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ని అయితే వేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. నాకు తెలిసినంత వరకు అయితే మ్యాక్సిమం ఫస్ట్ లిస్ట్లోనే చాలామంది ఒక 90% అయితే అయిపోతుంది. సో కాబట్టి సెకండ్ లిస్ట్ మీద అయితే ఎలాంటి హోప్స్ అయితే పెట్టుకోకండి. ఇకపోతే మనకి పూర్తి డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఆల్రెడీ మన కేటగిరీ వైజ్గానే మనకి ప్రతి ఒక్క జిల్లాలో మనకు లిస్ట్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కాబట్టి కేటగిరీ వైజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క పీడిఎఫ్ని నేను ఈ వీడియో కింద లింక్ అయితే పెట్టాను. లింక్పై క్లిక్ చేసి ఈ పీడిఎఫ్ని అయితే మీ స్టేట్ కంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్ వాళ్ళైతే మీరు డైరెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పైన ఈ సెర్చ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, మీరు అప్లై చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు, ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీరు పాస్ అయ్యారా అంటే మీరు క్వాలిఫై అయ్యారా లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అని చెప్పేసి తెలుసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఇది అనమాట. ఇది ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఉందన్నమాట, ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించినటువంటి లిస్టు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మరి మీరు ఏం చేయాలంటే ఏమేమి తీసుకెళ్ళాలంటే మీ యొక్క 10th క్లాస్కి సంబంధించినటువంటి ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళాలి. అండ్ అలాగే దాంతోపాటు ఒక 2 సెట్స్, ఓకే 2 సెట్స్ జిరాక్స్ సెట్స్ని అయితే మీరు తీసుకొని మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీ జిల్లాకు సంబంధించి అంటే మీరు ఆల్రెడీ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా, అంటే వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీరు అంటే మీ జిల్లాలో సంబంధించినటువంటి ఏ ప్లేస్లలో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ వర్క్ ప్లేస్ మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకుంటుంటారు కాబట్టి, సో మీ జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ మీరు ఎక్కడైతే వెళ్ళాలో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఆ యొక్క డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ప్రతి జిల్లాకు సంబంధించి. సో మీరు ఇక్కడ మీ జిల్లాని చెక్ చేసుకొని అక్కడికైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇకపోతే మనం కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం అందరూ కూడా 95 నుంచి 95 నుంచి 100 మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. సో కాబట్టి 95 బిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇక హోప్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీరు చూస్తే ప్రతి జిల్లాలో అదే విధంగా ఉందండి. 95 నుంచి మనకి 100 మధ్యలో మొత్తం కూడా ఇదే విధంగా మార్కులు వచ్చినటువంటి అంటే 95 నుంచి 100% మార్క్స్ ఎవరికైతే వచ్చినో వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే వచ్చింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే 95 నుంచి 100 మధ్యలో ఎవరికైతే ఆ పర్సెంటేజ్ మధ్యలో మీకు 10th క్లాస్లో మార్క్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఈ యొక్క వీడియో చూసిన తర్వాత. సో ఖచ్చితంగా అయితే మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అయితే అడగండి, అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇస్తాను. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో అయితే అడగండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అండ్ అలాగే వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా అందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మరెన్నో రాబోతున్నాయి మన ఛానల్లో. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.